ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిని మనం ఈ విధంగా కలుసుకునేటట్లుగా ప్రభు మనకు కృప చూపించి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తనలో 50వ వచనంలో మనం గమనించినప్పుడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. దేవుని యొక్క వాక్యము లేక మాట మనల్ని బ్రతికించుచున్నది, మన బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనకు నెమ్మది కలుగు చేస్తున్నాయి, మనకు విశ్రాంతి, సమాధానము ఆయన తన యొక్క మాటల చేత కలుగు చేస్తున్నాడు. మరి ఈరోజు అనేక జీవితాల్లో నెమ్మది లేనటువంటి విధానంగా మనం చూస్తున్నాం. నెమ్మది లేనటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం గమనిస్తున్నాం. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ కుటుంబాలలో నెమ్మది లేని బ్రతుకుతూనే ఉన్నారు. సో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యము మనల్ని బ్రతికించినప్పుడు మన జీవితాల్లో మనకు నెమ్మది కలుగు చేయబడుతుంది. అంటే దేవుని వాక్యం ఎవరిని బ్రతికిస్తుంది అనంటే, ఎవరైతే ఆయన మాటలు విని ఆయనకు లోబడతారో, ఆ వాక్యం చెప్పినట్లుగా ఎవరి జీవితాలు అయితే కొనసాగించబడతాయో వారి జీవితాల్లో నెమ్మది కలుగుతుంది. వారి జీవితంలో వారి యొక్క బాధలలో విశ్రాంతి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పితరుడైనటువంటి సమూయేలు ప్రవక్త జీవితంలో గమనిస్తే, బాల్యము నుండే ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన యొక్క వాక్కులు సమూయేలుకి బాల్యము నుండే ఆయన మాటలు వింటూ ఉన్నందువలన సమూయేలు యొక్క జీవితం ఆయన యొక్క వాక్కుల చేత ఆయన బ్రతికించబడుతూ వచ్చాడు. సో దేవుని యొక్క వాక్యంలో ప్రభువుని యేసే చెప్తున్న మాట ఏంటో తెలుసు కదా, నరుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట చొప్పున బ్రతుకును అని. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క మాట ప్రతిరోజు సమూయేలుకి అది ప్రత్యక్షమవుతూనే వస్తుంది. సమూయేలు కూడా దేవుని యొక్క వాక్కు కోసం కనిపెడుతూనే ఉన్నాడు. దేవుని యొక్క మాటలు ఎప్పుడప్పుడు నాకు వస్తాయా, వాటిని నేను గ్రహించాలి, వాటిని నేను తెలుసుకోవాలి, ఆయన యొక్క వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి అన్నటువంటి తాత్పర్యం, తలంపు ఆయనలో ఉంది కనుక సమూయేలు యొక్క జీవితకాలం అంతా కూడా ఆయన నెమ్మదిగానే ఉన్నాడు. ఆయనకు కూడా వచ్చే బాధలు, ఆయనకు కూడా వచ్చే కొన్ని ఇబ్బందులు, సేవకుడైనప్పటికీ కూడా ఆయన కూడా పొందాడు కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం ఆయనకి నెమ్మదినిచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు నువ్వు రకరకాలైనటువంటి బాధలతో, రకరకాలైనటువంటి సమస్యలతో, పోరాటాలతో నువ్వు ఉన్నావేమో. దేవుని యొక్క వాక్యం నీకు తేటగా ఇస్తున్నటువంటి ధైర్యము, ఆదరణ ఏంటంటే, నీకు నెమ్మది ఆయన ద్వారా కలుగుతుంది. ఆయన యొక్క మాటలు నువ్వు విన్నందువలన, నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో ఇదే నాకు నెమ్మది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మదిని కలిగింప చేస్తుంది. ఈ మాట రాసినటువంటి కీర్తనాకాడైన దావీదు కూడా అనేక విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, అనేక బాధలు ఎదుర్కొన్నాడు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటన్నిటిలో నుండి మనం గమనిస్తున్నాం, ఆయనకు దేవుని యొక్క వాక్యము ఆయన కాపాడుతూ వచ్చింది, ఆయనకి నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చింది. చిన్న వయసులోనే అటు తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు గొర్రెలు పెంచుతూ అక్కడ సమస్యలు ఎదురయ్యాయి. సింహము, ఎలుగుబంటి అక్కడ వచ్చింది. సో యవ్వన కాలంలో అడుగుపెట్టిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత సౌలు ద్వారా అనేక సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు. అటు తర్వాత ఈ యొక్క సౌలు చనిపోయిన తర్వాత ఈయన రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఆ యొక్క కాలంలో కూడా ఆయన అనేక సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు. వీటన్నిటిలో, ఈ బాధలలో దేవుని యొక్క వాక్యము ఆయనకి నెమ్మది కలుగు చేస్తూ వచ్చింది కనుకనే
తన అవసాన దశను గమనిస్తే ఆయన సమాధానముగా ఈ లోకాన్ని విడిచేటప్పుడు ఆయన యొక్క జీవితం చాలా చక్కగా ప్రశాంతంగా ఈ లోకాన్ని ఆయన విడిచిపెట్టాడు. సమూయేలు యొక్క జీవితంలో కూడా ఆ విధంగానే మనం చూస్తాం. ఆయన లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆయన సమాధానంగానే వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే, అంటే మన చివరి శ్వాస వరకు సమస్యలు పోరాటాలు ఇవి వస్తూనే ఉంటాయి, కానీ నెమ్మది మనకు ఆయన అనుగ్రహిస్తూనే వస్తాడు. అది ఎప్పటి వరకు అంటే ఆయన అనుగ్రహించే నెమ్మది మన బాధలు మన కష్టాలు మనం ఉన్నంత వరకు ఉంటాయి కాబట్టి ఆ చివరి దినం వరకు కూడా ఆయన మనకు నెమ్మది అనుగ్రహిస్తూ వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో నీకు కలగవలసిన నెమ్మది నిమిత్తమై ఆయన వాక్యము యందు నువ్వు ఆశ పెట్టుకో. ఆయన వాక్యము యందు నీవు మనసు పెట్టుకొని వాక్యం వినడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్య ప్రకారంగా జీవించడానికి దేవుని సన్నిధిలో నువ్వు సిద్ధపడినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఆ విధమైన సమాధానం, నెమ్మది జీవితకాలం అంత వరకు అనుగ్రహిస్తూ ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలం ముందు నాయన అయ్యా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అవును తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నదాన్ని 119వ కీర్తన 50వ వచనంలో రాజైన దావీదు రాసినటువంటి ఈ మాటల అనుసారంగా ఈరోజు ఉదయకాలం ముందు మీ యొక్క లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభా మీరు మమ్మల్ని బలపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం ముందు ఎవరైతే అయ్యా హృదయంలో నెమ్మది లేక బాధలో, కన్నీళ్లలో, దుఃఖంలో, అయ్యా ఒంటరితనంలో, సమస్యలో కృంగిపోతూ అయ్యా వారి జీవితాల్ని భారంగా కొనసాగించుకుంటున్నారో అయ్యా అటువంటి వారందరికీ మాటలు అయితే మీరు జ్ఞాపం చేయమని వేడుకుంటున్నాను. నిత్యముగా ప్రతి హృదయాన్ని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి యేసయ్యా. మీ దయగల హస్తాన్ని చాపి ప్రభువా ప్రతి వారి మీద మీ హస్తాన్ని ఉంచమని వేడుకుంటున్నాను. ఈ మాటలు వింటుండగానే మీ ద్వారా కలుగుతున్నటువంటి నెమ్మదిని నీ బిడ్డలు తమ చివరి శ్వాస వరకు నీ బిడ్డలు అనుభవించినట్లుగా సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మీ నామాన్ని ఘనపరచుకోమని, అదే సమయంలో నిత్యం మీ వాక్యము నీ బిడ్డలను బ్రతికించున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రాముఖ్యంగా దేవుని ద్వారా కలగాల్సిన నెమ్మది కొరకు ఆయన వాక్యము ద్వారా బ్రతికించబడాలని ఆశపడుతున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు కలుగుతున్న నెమ్మదిని అనుభవిస్తూ అనేకులకు నువ్వు సాక్షిగా ఉండుగాక. ప్రైజ్ ది లార్డ్.